మనం ఎలాగ క్రియేట్ చేసుకోవాలో ఐడిని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ అన్నప్పుడు మీ నేమ్ పెట్టుకోవాలండి. సెకండ్ నేమ్ అన్నప్పుడు మీ ఇంటి పేరు పెట్టుకోవాలి. ఈమెయిల్ అన్నప్పుడు మీ ఈమెయిల్ పెట్టుకోవాలి. తర్వాత యూజర్ నేమ్ అన్నప్పుడు మీ ఇంటి పేరుతోటి మీరు పెట్టేసుకోవచ్చు. గ్యాప్ అనేది ఇవ్వద్దు. మీ ఇష్టం, మీ ఇంటి పేరైనా పెట్టుకోవచ్చు, లేకపోతే బిగ్ నేమ్ ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు. కానీ అందరికీ మీ నేమ్ తెలవాలంటే మీరు మీ నేమ్ తోటే పెట్టేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్గా అనేది ఉండదన్నమాట. తర్వాత మీ మొబైల్ నెంబరు, రిఫరల్ కోడ్ అనేది ఎవరిస్తే వాళ్ళది ఉంటుంది. నేను ఇలా పెట్టుకున్నా, ధనలక్ష్మి మర్రి. నా రిఫరల్ కోడ్ ధనలక్ష్మి మర్రి. పాస్వర్డ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. 8 వరకు ఏ లెటర్స్ అయినా, తెలుగులో అయినా ఇంగ్లీష్లో వర్డ్ అని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఫస్ట్ లెటరు, సెకండ్ లెటరు, అలా బిగ్ లెటరు అవన్నీ లేదు. కింద కూడా అదేగా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సపోజ్గా నేను పెడుతున్నాను అనమాట. ఇలా ఈ కండిషన్ ఓకే చేసేసి, ఇది ఇంతకుముందు మీరు మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి ఇది అవ్వట్లేదు, అంటే ఇది చూపిస్తుంది క్రియేటివ్ అకౌంట్ అని. దాని మీద టిక్ చేస్తే సైన్ అప్ అవుతాయి. ఆల్రెడీ ఉన్నాయని చూపిస్తున్నాయి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి.